కాలమెంత వేగమందుకుంటున్నా మరువలేని జ్ఞాపకాలివి. Born in 90s. రేయ్, ఇటు నుంచి కాదు అటు నుంచి అటాక్ చేయి, అటు నుంచి కొడతామని వాడు ఎక్స్పెక్ట్ చేయడు అన్నాడు భల్లా. అటు నుంచా? రేయ్ పిరికి పందల్లారా, వెనక నుంచి కాదురా, దమ్ముంటే ముందు నుంచి కొట్టండ్రా అన్నాడు బాహు. ఇంతకీ ఇదేదో బాహుబలి షార్ట్ ఫిలిం వర్జన్లో బడ్జెట్ లేని వార్ సీన్ అనుకున్నారేమో. ఇక్కడే మీరు కింగ్ సినిమాలో జయసూర్య అయ్యారు. ఇదేదో మల్ల యుద్ధమో కాలకేయ యుద్ధమో కాదండి. మా 6th Aలో సెకండ్ లైన్లో థర్డ్ బెంచ్లో సాగుతున్న అతి రసవత్తరమైన కలం కుస్తీ. అదే ఇంగ్లీష్లో పెన్ ఫైట్. మా వీరాగాడేమో బల్లా, రాకేష్ గాడేమో బాహు. స్కూల్లో ఖోఖో నుంచి క్రికెట్ దాకా ఎన్నో గేమ్స్ ఆడేశాం, కానీ ఈ పెన్ ఫైట్ లో ఉన్న మ్యాజిక్కే వేరే. ఈ రోజు పిల్లలు మార్కెట్లోకి కొత్త పెన్ వస్తే దాని కలర్ అండ్ లుక్ చూసి కొంటారేమో, మేము మాత్రం కొత్త పెన్ వస్తే దాని వెయిట్ అండ్ క్యాప్ చూసుకునేవాళ్ళం. బోత్ ఆర్ నాట్ సేమ్. అంటే పెన్ను బరువుగా దాని క్యాప్ దిట్టంగా ఉంటేనే కదా క్లాస్ లో మనం పెన్ ఫైట్ లో కింగ్ అయ్యేది. ఇంతకీ మా మ్యాథ్స్ సంగతికి వస్తే నేను రాకేష్ ఇద్దరం చెరో 9 points మీద ఉన్నాం. నెక్స్ట్ పాయింట్ ఎవడికి వస్తే వాడిదే మ్యాచ్. నాకు తోడుగా వీరాగాడు కూడా ఉన్నాడండోయ్. అంటే రాకేష్ గారిది పెన్ ఫైట్ లో అఖండాలో బాలేబాబు రేంజ్. సో పాయింట్స్ ఇద్దరికి సమానంగా ఉండగా రాకేష్ గారు స్ట్రైక్ తీసుకుని ఫుల్ ఫోకస్ తో వాడి డిక్కీ బలిసిన పెన్ తో నా బక్క చెక్కిన మిడిల్ క్లాస్ పెన్ వైపు ఒక ఫుల్ ఫోర్స్ షాట్ కొట్టాడు. ఆ షాట్ కనుక తగిలుంటే భయ్యా నా పెన్ ఏంటి, నేనైనా అస్సాంకి పోయేవాడిని. కానీ జగదాంబ చౌదరి గారి చల్లటి ఆశీస్సులతో ఆ షాట్ వెనకాల ఫోర్స్ మరీ ఎక్కువైపోయి మా బెంచ్ నుంచి వెళ్లి ఏకంగా పక్క బెంచ్ లో కూర్చున్న రోజీ ముక్కుకి తగిలింది. ఇంకేముంది, 10వ పాయింట్ మాకు వచ్చేసింది. మ్యాచ్ మాకు కైవసం అయ్యింది. రాకేష్ గాడు రోజీ చేతుల్లో బుక్ అయిపోయాడు. నన్ను వీరాగాడినేమో ఎవ్వరు ఆపలేకపోయారు. రాకేష్ గాడి శకం అక్కడితో ముగిసింది. 6 Aలో పెన్ ఫైట్స్ కి ఒక కొత్త రారాజు వచ్చాడు. ఇది సార్ మా బ్రాండ్. ఆ సాయంత్రం మా గ్యాంగ్ అంతటికి క్యాంటీన్లో కేకులు, సమోసాలు, కోల్డ్ డ్రింకులు, నా పర్సు చిరిగి చాట్ అయినంత వరకు పార్టీ ఇచ్చాను. కానీ ఆ కిక్ మాత్రం వేరే లెవెల్. ప్రస్తుతానికి కట్ చేస్తే ఆఫీసులో అవసరానికి ఒక్క యూజ్ అండ్ త్రో పెన్ దొరికినా గొప్పే. బ్యాగ్ తవ్వి చూస్తేనేమో క్యాప్ లేని పెన్నులు, ఇంక్ కారిపోయిన రీఫిల్స్ తప్ప ఏమీ ఉండవు. అన్నట్టు మన బ్యాంక్ లో ఒక ఫామ్ ఫిల్ చేయడానికి నా దగ్గర పెన్ లేక వెతుక్కుంటుంటే పక్కన నుంచి ఒక మనిషి వచ్చి నాకు పెన్ అందించాడు. థ్యాంక్స్ భయ్యా అని అతని వైపు చూస్తే రాకేష్ గాడు. ఇంతకీ పెన్నుల రారాజు వాడా నేనా? కాలమెంత వేగమందుకుంటున్నా మరువలేని జ్ఞాపకాలివి. Born in 90s.